హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాను డైలీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ముందుగా అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసి, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ త్వరగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ అన్నమాట. చాలామంది ఆడవారికి ఇది రొటీనే. నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, అది చల్లగా తింటూ ఉంటారు. ముందు ఇది చలికాలం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చల్లగా తినకుండా ఈ సింపుల్ రెసిపీ అనేది ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని, కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మన దగ్గర పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో అన్ని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ మినపప్పు వేసుకుంటున్నాను. మినపప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి. బ్రౌన్ అంటే మరీ బ్లాకిష్ అయిపోకూడదు, లిటిల్ బిట్. మనం పల్లీలు కూడా వేసుకోవాలి కాబట్టి ముందుగా ఇవి వేయించుకుందాం. లైట్గా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న పల్లీలు కూడా వేసుకుందాం. లెమన్ రైస్లోకి పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కదా. సో మీకు లెమన్ రైస్ ఇష్టమా, పులిహోర ఇష్టమా నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. మనం పల్లీలు కూడా వేగిపోయింది కదా, బాగా వేగిపోయినాయి పోపులు. మనం పల్లీలు కూడా వేసుకుందాం. పల్లీలు, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. ఒక 1 minute వరకు బాగా వేయించుకున్నాము. పల్లీలు బాగా వేగితేనే మనకు లెమన్ రైస్ అనేది టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ రెసిపీ చాలా సింపుల్. స్కూల్ స్టూడెంట్స్కి లంచ్ బాక్స్లో కూడా 10 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. నైట్ మిగిలిన అన్నంతో ఇలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నిమ్మకాయ లేకపోతే స్కిప్ చేసేయండి. నార్మల్ తాలింపు అన్నంలా ఉంటుంది. నిమ్మకాయ ఉంటే లెమన్ రైస్ అవుతుంది. అది మీ ఇష్టం. నేను వేయించుకున్నట్టు ఇలా క్రంచీగా వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా వేగినాయో. ఆ వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి, మిరపకాయలు కూడా వేయించుకున్నాము. పచ్చిమిర్చి వేసుకోకపోతే స్కిప్ చేసేయండి. మిరపకాయలు మీ దగ్గర కారంగా ఉన్నవైతే అవి వేసుకొని బాగా అవి కూడా వేయించుకోండి. పచ్చిమిర్చి వేసుకుంటే కనుక పచ్చిమిర్చి బాగా వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. అవే టేస్ట్ అన్నమాట. నాకైతే ఈ పచ్చిమిర్చి వేస్తే చాలా ఇష్టం. చాలా స్పైసీగా ఉంటుంది కదా, చాలా బాగుంటాయి పచ్చిమిర్చి వేస్తే. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం పోపులని కొంచెం పసుపు అనేది యాడ్ చేయాలి. ఫ్లేవర్ బాగుంటుంది పసుపు యాడ్ చేయడం వల్ల. నాకు కొంచెం మాడిపోయేటట్టు అవుతుంది. సో మీరు చూసుకొని వేయించుకోండి. నేను ఇంకా ఒక 1-2 minutes వేపితే కనుక నాది మాడిపోతుంది. మీరు ఇంత బ్లాక్గా వేయించుకోకుండా కొంచెం మంచిగా వేయించుకోండి. పసుపు వేసుకున్నాను కదా, చూసారు పసుపు వేస్తే కలరే చేంజ్ అయిపోయింది. నేను వేయించుకున్నట్టు బాగా వేయించుకోండి, కాకపోతే సిమ్లో పెట్టుకొని చూసుకొని వేయించుకోండి. వేగిన తర్వాత మన దగ్గర వేడన్నం ఉంటే వేడన్నం, నైట్ మిగిలిన అన్నం ఉంటే నైట్ మిగిలిన అన్నం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే నైట్ రైస్ తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. నేను కూడా ఒక కాలేజ్ పిల్లనే కాబట్టి నాకు కూడా కాలేజ్కి టైం అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి టైం లేదు కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయింది. నేను ఇంకా లెమన్ వేయలేదు. మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాక కొంచెం ఉప్పు, కొంచెం లెమన్, ఇప్పుడు ఒక చెక్క పిండుకుంటున్నాను, హాఫ్ చెక్క పిండుకుంటున్నాను. నాకు అంత పులుపు నచ్చదు, హాఫ్ చెక్కనే పిండుకుంటున్నాను. రెండు పిండుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిసేంత వరకు, వేడి అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అంత స్పైసీ ఏముండదు. దీంట్లో ఒక్క ఐటెం అయితే మిస్ అయింది. అది ఏ ఐటెం అనుకుంటున్నారో మీరు నాకు ఒకసారి కామెంట్ చేయండి. లాస్ట్కి వేసే ఐటెం అది ఒక్క ఐటెం మిస్ అయింది. ఏం మిస్ అయిందో నాకు ఒక్కసారి మీరు పర్టికులర్గా గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. సో
ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కొంతమందికి షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.